నేను ఇందాక 4 పాయింట్లు చెప్పిన అధ్యక్ష. ఒకటి కొత్త రాష్ట్రం, రెండవది డిమానిటైజేషన్ వచ్చింది, మూడవది కరోనా వచ్చింది, నాలుగవది జిఎస్టీ వచ్చింది. ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది అధ్యక్ష. అటువంటి సమయంలో కొత్త రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టి కొంత అప్పులు చేసిన అద్భుతమైనటువంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది అధ్యక్ష. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, బిఆర్ అంబేద్కర్ సచివాలయం, కమాండ్ కంట్రోల్, కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, 4 లేన్లు, బ్రిడ్జిలు, దేవాలయాలు, ఉచిత కరెంటు, గొర్రెలు, ఆసరా పింఛన్లు, విదేశీ విద్య. ఇవి అంటే చేసిన అప్పుతో పాటు సృష్టించినటువంటి సంపద ప్రజలకు పంపిణీ చేసి తద్వారా రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధితో పాటు ప్రజల జీవితాల్లో వెలుగును శాశ్వతం చేసేటువంటి అపురూపమైనటువంటి పాలన పరంపర కొనసాగింది అధ్యక్ష. మరొక్కసారి వీళ్ళ అంటే ఎక్కడికక్కడికి పీస్ మేల్గా చెప్పిన ఇందాక ఇంటిగ్రేటెడ్గా చెప్తున్నా అధ్యక్ష. ఏమేమి మోసం చేసిందో మహాలక్ష్మి పేరిట మహిళలకు, తులం బంగారం పేరిట ఆడబిడ్డలకు, పెన్షన్ల పేరిట వృద్ధులకు, వికలాంగులకు, జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులకు, విద్యా భరోసా కార్డు పేరిట విద్యార్థులకు, రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రైతులకు, ఇలా అన్ని వర్గాలను నమ్మించి మోసమే జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇక ఇదే సందర్భంగా అంటే వాళ్ళు అన్నటువంటి మాటలే, ఎన్నికల హామీలే. ఈ హామీలను డిక్లరేషన్ ప్రకటించినప్పుడు వీటిని ఏమన్నారు అధ్యక్ష? ఇవి మా మాటలు భగవద్గీత అనుకోండి, మా హామీలు ఖురాన్ అనుకోండి, బైబిల్ అనుకోండి అని ఒక మాట చెప్పింది అధ్యక్ష. తర్వాత ఇంకో మాట ఏం చెప్పిందంటే ఈ గ్యారంటీ కార్డులను బీరువాల్లో పెట్టుకోండి, ఎవరు వచ్చినా ప్రశ్నించండి. గ్యారంటీ కార్డు అంటే ఇదేదో ఆషామాషి పత్రం కాదు అని చెప్పి ఇది ఒక మనం బాండ్లు ఉంటాయి కదా, దానికన్నా పవిత్రంగా దీన్ని కాపాడుకోమని చెప్పింది అధ్యక్ష. ఇప్పుడు అది ఎవరైనా ఊళ్ళలోకి పోయి చూస్తే ఏం తమాషా చేస్తూ ఉన్నామని బెదిరిస్తున్నారు అధ్యక్ష. ఇది అంటే చేతలకు మాటలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. వెరసి పాలకులు కాపాడాల్సినటువంటి వాళ్ళు ప్రజల్ని పరిహాసం చేస్తున్నటువంటి పర్యవసానం అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. 10 minutesలో కంక్లూడ్ చేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు వెరసి మేము ఒక సూచన చేస్తున్నా అధ్యక్ష. సామాన్యులకు అర్థం కాని అవసరం లేని గోల్మాల్ మాటలతో నమ్మించడం, వంచడం సాధ్యం కాదని గ్రహించండి. సింగరేణి చిన్న సమస్య అధ్యక్ష. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో అధ్యక్ష ఈ సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు లేదు అధ్యక్ష. ఒకవేళ మెడికల్ బోర్డు ఉండి వాళ్ళు అన్ఫిట్ అయిన తర్వాత వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇస్తే సెలెక్ట్ అయ్యింది, కానీ ఉద్యోగం ఆర్డర్ ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇది సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ఎక్కడికి పోయినా ఏ ప్రజాప్రతినిధి కలిసినా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా బెనిఫిట్స్ ఇవ్వండి, జీవితంలో అంటే ఉద్యోగ విరమణ తర్వాత ఉండేటువంటి శేష జీవితం ప్రశాంతంగా గడుపుతుంది అనుకున్నాం. ఇక మా జీవితంలో అన్నీ అయిపోయినాయి అని అనుకున్నాం, కానీ మళ్ళీ మొదటికి వచ్చింది. ఉద్యోగం రానప్పుడు ఎటువంటి ఆందోళన పరిస్థితి ఉంటుందో జీవితం మొత్తం ప్రభుత్వానికి సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన మొదటి రోజుకు చేరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇవి మనసు పెట్టి మానవత్వంతో ఆలోచించాల్సిందిగా గవర్నమెంట్కు నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక విద్యా కమిషన్ అధ్యక్ష, ఈ విద్యా కమిషన్ విషయంలో ఖచ్చితంగా ఒక కూలంకషమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. గవర్నమెంట్ ఇప్పుడు ఇంత బ్రహ్మాండ ఒక కమిషన్ వేసినప్పుడు దాని ఫైండింగ్స్ మీద చట్టసభలను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఇక్కడ చర్చ జరిగి ఇక్కడ ఉండేటువంటి అనుభవజ్ఞులు రకరకాల ఈ ఉద్యోగులకు అంటే విద్యా విషయకంగా కూడా అనుభవజ్ఞులైనటువంటి
ప్రాక్టికల్గా అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళ సూచనలు సలహాలు మనందరి అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకొని చర్చ జరగాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఫైనల్గా కొందరిని ఎక్కువ కాలం, ఇది ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉన్నది, గౌరవ సభ్యులకు చాలామందికి తెలుసు. కొందరిని ఎక్కువ కాలం, అందరినీ కొంతకాలం నమ్మించవచ్చు, అందరినీ ఎల్లకాలం నమ్మించలేము అనేటువంటి సత్యాన్ని ఈ ప్రభుత్వం గమనించాలి, తన విధానాలను సవరించుకోవాలి. ఇక వీళ్ళ ప్రాధాన్యతల విషయానికి వస్తే, వీళ్ళ హామీల అమలు ప్రాధాన్యత కాదు, ప్రజల ఆరోగ్యం ప్రాధాన్యత కాదు, విద్యార్థుల భవిష్యత్తు ప్రాధాన్యత కాదు, ఉద్యోగ కల్పన ప్రాధాన్యత కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం ప్రాధాన్యత కాదు. ఇవన్నీ ప్రభుత్వ విధానాలు గట్లున్నాయి. మీ ప్రాధాన్యత ఏంటంటే ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేటు, మీ ప్రాధాన్యత ఏంటంటే మూసీ సుందరీకరణ, మీ ప్రాధాన్యత ఏంటంటే బడా కాంట్రాక్టర్ల జేబులు నింపడం, మీ ప్రాధాన్యత ఏంటంటే పేదల ఇల్లు కూల్చివేయడం. అంటే ప్రభుత్వ ప్రాధాన్యత. అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చింది, కానీ హామీలు అమలు చేయడమే అధికార పరమావధి అనేటువంటి నిబద్ధతను ఈ 27 మాసాల పాలనతో ప్రభుత్వం చాటుకోలేకపోయింది. అందుకనే మేము ఈ సభ గౌరవ చైర్మన్ గారి ద్వారా సభ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినటువంటి ఈ అంశాలను మానవీయ కోణంతో స్వీకరించి చేసినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకొని అమలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే చిత్తశుద్ధితో కూడినటువంటి మీ ప్రయత్నానికి తప్పకుండా మా సహకారం ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి హృదయపూర్వకమైనటువంటి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అడ్జర్న్మెంట్ మోషన్స్ శ్రీ పోచపల్లి శ్రీనివాస